వెల్కమ్ టు చిత్తూరు సీను యూట్యూబ్ ఛానల్. వసంత పంచమికి చాలామంది సరస్వతి దేవికి పూజ చేస్తూ ఉంటారు. అయితే సరస్వతి దేవి ఇక్కడ ముఖ్యంగా జ్ఞానం, వ్యక్తిత్వం పైన గూడా ఆమె యొక్క ప్రభావం ఉంటుంది. మన యొక్క వ్యక్తిత్వం గావచ్చు, మనకున్నటువంటి జ్ఞానానికి అధిదేవతగా, విద్యలో మన యొక్క ప్రావీణ్యం తెలియజేయడానికి ఆమె అధిదేవతగా. అయితే వసంత పంచమి రోజుకి సంబంధించి దేవి చేతిని అంటే దేవి చేతికి పుస్తకాన్ని ఇస్తుంది కాబట్టి, కానీ ఈ పుస్తకాన్ని మీ జీవితం ఒక పాఠంగా మార్చుకోవాల్సినటువంటిది మాత్రం మనమే అని కూడా చెప్పుకోవచ్చు. అయితే అక్షరాలు అప్పుడప్పుడు ఇక్కడ రెక్కలవుతూ ఉంటాయి. అవి నిన్ను ఊహల కంటే ఎత్తుగా తీసుకెళ్తూ ఉంటాయి. అంటే మన యొక్క అక్షరాలు, మనం రాసేటువంటి అక్షరాలు, మనం ఏ విధంగా మనం అక్షరాలంటే ఏదో ఆలు రాసుకోవడం కాదు. అక్షరాలు అంటే నువ్వు నీ జీవితానికి సంబంధించి నువ్వు రాసుకునేటువంటిది. మంచిగా రాస్తే మంచిగా అవుతుంది. చెడుగా రాస్తే చెడుగా అవుతుంది. కాబట్టి ఆ అక్షరాలే నీకు ఉన్నతికి తీసుకెళ్తాయి. అంతేకాకుండా దేవాలయంలో పూజించడం, భక్తి అయితే తరగతి గదిలో శ్రద్ధగా వినడం కూడా ఒక జ్ఞాన యజ్ఞం లాంటిది. అలాగే నీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని ఎవరైనా దొంగిలించగలరేమో కానీ, నీ మేధస్సును అంటే నీ తెలివితేటలను ఎప్పుడూ కూడా ఎవరు కూడా అంటే నీకున్నటువంటి తెలివితేటలు, మేధస్సుని, అక్షరాన్ని మాత్రం అంటే అక్షరాన్ని మాత్రం ఎవ్వరు కూడా తాకలేరు. అంటే సంపదను దోచుకోవచ్చు, ఇంకేదైనా దోచుకోవచ్చు. నీ దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని, అలాగే సరస్వతిని ఎవ్వరూ కూడా దొంగిలించలేరు. అలాగే తెల్లని కాగితం లాంటి నీ మనసు పైన క్రమశిక్షణ అనే కలంతో కనుక నువ్వు రాసుకుంటే నీ భవిష్యత్తు నువ్వే రాసుకోవాలి. అంటే తెల్లని కాగితం మీద అటువంటిది నీ మనసు. నీ మనసు తెల్లని కాగితం అయితే దాని మీద నువ్వు క్రమశిక్షణ పరంగా నీ పెన్నుతో అంటే నీ జీవితాన్ని నువ్వు మంచిగా రాసుకుంటే అది నీ భవిష్యత్తు అవుతుంది కూడా చెప్పుకోవచ్చు. అలాగే నిజమైన విద్య అంటే ఇక్కడ సమాధానాలు గుర్తుపెట్టుకోవడం కాదు. సరైనటువంటి ప్రశ్న అడగడం, నేర్చుకోవడం. అంటే విద్య అంటే చదువుకోవడం లేదా ఎగ్జామ్స్ ఇస్తే పాస్ అవ్వడం కాదు. నువ్వు చదువుకున్న దాన్ని అది దాంట్లో ఉన్నటువంటి అర్థాన్ని, దానికి ఒక సమాధానాన్ని, దాంట్లో నుండి నువ్వు ఒక ప్రశ్నను కూడా నువ్వు అడగగలిగేటువంటి విధంగా ఉంటది. దాంట్లో నుండి సమాధానం తెలుసుకోవాలి. ప్రశ్న కూడా నువ్వు అడిగే విధంగా ఉండగలిగితేనే దానికి ఒక మంచి జ్ఞానవంతులవుతారని కూడా చెప్పుకోవచ్చు. జ్ఞానం అనేది ఒక సముద్రం వంటిది. నువ్వు ఎంత లోతుకు వెళ్తే అంత విజయాలు అంటే విజయపు ముత్యాలు. అంటే నువ్వు సముద్రం లోతుకి వెళ్ళే కొద్దీ ముత్యాలు దొరుకుతూ ఉంటాయి. అంటే నీ జ్ఞానాన్ని నువ్వు ఎంత క్రమశిక్షణతో, భక్తితో చదివితే అది నీకు విజయాన్ని అందిస్తాయి. అంటే బట్టి బట్టి చదవడం కాదు. అంటే సరస్వతి కటాక్షం అంటే కేవలం పరీక్షలో పాస్ అవ్వడం కాదు, కష్టాల్లో ఉన్నప్పుడు సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోగలవని కూడా చెప్తూ ఉంటారు పెద్దలు. అంతేకాకుండా స్ఫూర్తినిచ్చేటువంటి ఎన్నో అంశాలు కూడా ఉంటాయి. వసంత పంచమి రోజున చెట్టు పాత ఆకులను వదిలినట్టుగా నువ్వు కూడా నీ పాత అలవాట్లను వదిలేసి కొత్త లక్ష్యాల వైపు అడుగు వెయ్యి అని కూడా చెప్పుకోవచ్చు. పుస్తకం తెరిచినప్పుడు ఒక కొత్త ప్రపంచం నీ కోసం తలుపు తీస్తుందని కూడా అర్థం చేసుకోవాలి. నీ కంఠం నుంచి వచ్చేటువంటి ప్రతి అక్షరం ఒక మంత్రం కావాలి. నీ నడక ఒక మార్గం కావాలని కూడా చెప్తూ ఉంటారు. పరీక్ష పేపరు మీద రాసేటువంటి సమాధానం కంటే నీ నడవడికలో కనిపించేటువంటి సంస్కారమే నిన్ను ఎంతో గొప్పవాడిగా చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఓటమనేది నీకు పాఠం కావాలి కానీ, నీ గమ్యం కాకూడదు. చదువు నీకు వినయాన్ని నేర్పించాలి కానీ, ఆ వినయం నిన్ను శిఖరాల మీద నిలబెట్టాలి. అలాగే చాలామంది స్కూళ్ళల్లో రేపు సరస్వతి అంటే వసంత పంచమి రోజున ఎంతోమంది ఎన్నో అక్షరాభ్యాసాలు చేసుకునేవారు, లేదా ఆల్రెడీ చదువుతున్నటువంటి వారు సరస్వతీదేవికి పూజలో పాల్గొనాల్సినటువంటి రోజుగా కూడా చాలామంది పెద్దలు, గురువులు చెప్తూ ఉంటారు. అంటే ఆ రకంగా మీరు కూడా చేసుకోండి. మీకు ఉన్నతంగా మీ జీవితంలో ఉన్నతంగా స్థాయికి ఎదగలుగుతారని కూడా చెప్పుకోవచ్చు. అంటే వందనం కొంతమంది నమస్కారం చేస్తుంటారు. అంటే వందనం చేయడం అంటే ఆ సంస్కారం అని, చదవడం విధి అని, గెలవడం నీ లక్ష్యంగా నువ్వు పెట్టుకోవాలి. గురువు చెప్పేటువంటి ప్రతి మాట ఒక విత్తనం లాంటిది. దాన్ని నీ మనసులో నువ్వు నాటితే అది ఒక మహావృక్షమై నీకు నీడనిస్తుంది. సరస్వతీదేవి వీణానాదం నీలోని ప్రతిభను నిద్రలేపేటువంటి హెచ్చరిక కావాలి. వసంత
ప్రకృతికి అంటే వసంతం అనేది కూడా ప్రకృతికి అందాన్ని ఇస్తుంటే, విద్య నీ వ్యక్తిత్వాన్ని వెలుగులోకి ఇస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రపంచంలో నువ్వు దేనికైతే తలవంచవచ్చు, అంటే దేనికైనా నువ్వు తలవంచవచ్చు కానీ, నీ జ్ఞానం ముందు ప్రపంచమే నీకు తలవంచేలాగా చేస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇది వసంత పంచమికి సంబంధించి మంచి మంచి కొటేషన్స్‌గా మీకు తెలియచేశాను. తప్పనిసరిగా మన బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన చిత్తూరు శ్రీను ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.